ప్రతి గృహము కుసుమఘరుల నిలయమే, ప్రతి హృదయం కుసుమఘరు నివాసమే. ఈ మహత్తర కార్య నిర్వహణకు సహాయ సహకారములు అందించిన దాతలు శ్రీ జీవి రావు బెంగళూరు, శ్రీ డిఎస్ గుప్తా వైజాగ్, శ్రీ బికే మోహన్ హైదరాబాద్. వారికి సకల శుభములు, ఆరోగ్యములు ఇంకా అనేక కార్యక్రమములకు సహాయ సహకారములు అందించే శక్తిని వారికి ప్రసాదించమని దేవదేవులు అవతార పురుషులు శ్రీ కుసుమనాథులకు మా ప్రార్థన. ప్రతి గృహము కుసుమల నిలిమ కార్యక్రమము 605 ఎపిసోడ్కు స్వాగతం, సుస్వాగతం. జగన్మాత మాతృశ్రీ కుసుమకుమారి దేవికి డిసెంబర్ 14వ తేదీన 150వ జన్మదినోత్సవ శుభాకాంక్షలు. ఆ మాత కృపాకటాక్షములు శ్రీ కుసుమనాథ భక్తకోటికి, హిందూ ధర్మ ప్రేక్షకులకు, సకల మానవాళికి సర్వశుభములు, ఆరోగ్యములు ప్రసాదించమని దేవదేవులు, అవతార పురుషులు, ప్రేమావతారులు, కృపావతారులు శ్రీ కుసుమనాథులకు మా వినమ్ర ప్రార్థన. जम्बूरसालकदळीफलपूर्णहस्ता त्वत्पादपद्मयुगलार्पितचित्तपद्मा भीते पतल्पमुपतिष्ठति राज्यलक्ष्मी सोनामुखी पुरविभो तव सुप्रभातम्. అందరికీ నమస్కారం. జగన్మాత మాతృశ్రీ కుసుమకుమారీదేవి 150వ జన్మదినోత్సవం సందర్భంగా ప్రసారమవుతున్న ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. జగన్మాత మాతృశ్రీ కుసుమకుమారీదేవి 150వ జన్మదినోత్సవ శుభాకాంక్షలు. సర్వ మానవాళికి సకల శుభములు, ఆయురారోగ్యములు ప్రసాదించమని ఆదిదేవులు, అవతార పురుషులు, కలియుగ ప్రేమావతారులు శ్రీ కుసుమ హరనాథులకు మా ప్రార్థన. శ్రీ హరనాథ మహాప్రభు జగన్మాత కుసుమకుమారీదేవికి రాసిన లేఖల్లోని విశేషాలు. పాగల హరనాథ్ 2వ భాగం 38వ లేఖ. ప్రాణాధిక భార్యను సహధర్మిణి అని శాస్త్రాలు ఎందుకు అంటున్నాయో ఎరుగుదువా? ఈ ప్రపంచంలో ఎవరి భార్య సహధర్మిగా ఉంటుందో అతడే సుఖవంతుడు, అతడే పవిత్రుడు అవుతాడు. అతనికి స్వర్గంతో కానీ మోక్షంతో కానీ పని ఉన్నది. అతని విషయంలో సంసారము బంధనము కాదు, నరకము కాదు. సంసారం ఎంతటి చెడ్డ చోటు అయినా అతని పక్షంలో అది సాక్షాత్తు బృందావనమే. ఆ స్థానమే సాక్షాత్తు ఆ రాధాకృష్ణుల విలాసభూమిక భాసిల్లుతుంది. అతని గృహంలో సర్వతీర్థములు, సమస్త దేవతలు నిత్యము తిరుగాడుతూ ఉంటారు. నా ఎడ నీవు అలా కావాలని అర్థిస్తున్నాను. నీవాడే అయిన హర. ప్రేమమూర్తి శ్రీహరిని అర్ధాంగి కుసుమకుమారీదేవి మహాప్రకృతియే కాక జగన్మాతగా తెలుసుకున్న భక్తులు ధన్యులు. మాతృశ్రీ కుసుమకుమారీదేవి తన బిడ్డల మగు మనలను తగిన విధముగా నడిపించుచు, మన హృదయాలలో విశాల దృక్పథములుగా చేయుచు, ఐహిక కల్పములను పెక్కు విధములుగా నిర్మూలన గావించి, హృదయ కల్మషములను పోగొట్టి ప్రభు హరనాథుని ప్రేమను పొందుటకు తగిన మార్గాన్ని మనకు సూచిస్తూ ఉన్నారు. जय भगवती जगज्जननी स्वर्णमुखी महाराज्ञी
జయ కుసుమ కుమారిణి జయ జయ హర ధర్మపత్ని దాసానుగ్రహకారిణి దైన్య హైన్య సంహారిణి హాసమాత్ర భక్త సంచయ ఆదివ్యాధి నివారిణి. మానవులు నిరంతరం బాధావృత్తులైన జీవితమును గడుపుచు మనశ్శాంతి లేని వారి బాధలను దూరము గావించి తన అభయహస్తముచే వారిని లాలించి తరింపచేయుటకు అవతరించిన మహాప్రకృతి స్వరూపిణి శ్రీమతి కుసుమకుమారి. ఈ జగన్నాటకంలో ఒక విశిష్ట పాత్రను ధరించి కలి మానవులందరినీ కన్న బిడ్డలుగా ఆదరించుచున్న జగదేక మాత మాతృశ్రీ కుసుమకుమారీదేవి మన తల్లి. జగన్మాత కుసుమకుమారి దేవి అష్టపతిని గానం చేసిన చిరంజీవి సౌభాగ్యవతి కాకర్ల కుసుమ లిఖిత. వినండి భక్తులారా. జయ హన్నాథ్ జై కుసుమకుమారి జై. జగజ్జనని కుసుమకుమారి దేవి అష్టపది. జయ భగవతి జగజ్జనని స్వర్ణముఖి మహారాజ్ఞి జయ కుసుమకుమారికే జయ జయ హర ధర్మపత్ని కారుణ్యామృత సదనే కమనీయోజ్వలరదనే శారద శిశి సుప్రసన్న సౌభాగ్యాంచితవదనే. కుసుమహర. ఆ దివ్య తేజో విలసిత పరమాత్మ స్వరూపిణి కంటే ఆరాధ్య దైవమెవరు? మాతృశ్రీ మహిమాతి విశేషములు అనంతములు. ఆయుత రాధగా, లక్ష్మిగా, సరస్వతిగా, పార్వతిగా, పరమేశ్వరిగా అనేక రూపాలతో తన భక్తులకు దర్శన ప్రాప్తిని కలిగించిన సర్వమంగళ ప్రదాయిని, కళ్యాణప్రదము, ప్రణవ సంమితమగు జనని ఆ కుసుమ కుమారీదేవి. ఆ తల్లి ఏ స్వరూపమున భావించినను ఆ భావన తలచినంతనే ఆ స్వరూపమునంతే ప్రత్యక్షమై భక్తులకు దర్శన ప్రాప్తి కలిగిస్తుంది. జగన్మాత అమ్మలగన్న అమ్మ కుసుమమ్మ 150వ జన్మదినోత్సవ సందర్భంగా అనేక ప్రదేశం నుండి అనగా భారతదేశంలోని భక్తులే కాకుండా విదేశాల్లో నివసించున్న కుసుమనాథ భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని వారు పంపిన కుసుమనాథుల లీలా విశేషములు తెలుసుకుందాం. జగన్మాత కుసుమకుమారి దేవి దర్శన భాగ్యం పొంది పాగలహర్నాథ్ లేఖలు తెలుగు నుండి బెంగాలీలోకి అనువదించిన భక్తాగ్రేసరులు కీర్తిశేషులు హరిపురుషోత్తం బాబా గారి తనయ లలిత తన చిన్నతనంలో సోనాముఖిలో కుసుమను దర్శన భాగ్యం పొంది నామకరణం చేసుకున్న 75 సంవత్సరాలు పైబడిన భక్తురాలు తెలిపిన విశేషాలు వినండి. ఒక చిన్న సంఘటన జరిగింది నా ప్రతికి. నాన్నగారు, అక్క అందరూ కలిసి సోనాముఖి వెళ్ళి కుసుమమ్మ గారిని చూడాలి, బాబా గారిని చూడాలి అని బయలుదేరుతూ ఒక రైలు ఖర్చు తగ్గుతుంది అన్న ఉద్దేశంతో నన్ను నా మేనత్త గారి ఇంటికి పంపారు. అయితే అది భీమవరం దగ్గర పాలకూడేరు. అత్త ఇంటి వెనక చెరువు ఉండేది. కాళ్ళు కనుక్కుంటూ ఉంటే ఎవరో వెన్నమిచ్చి నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావేంటి, నా దగ్గరికి రావా అని చర్చి ఒక్కసారి నడు బయలుదేరు అన్నట్టుగా ఎవరో చెప్పినట్టుగా అనిపించింది. అప్పుడు మా అత్తతోటి గోల చేసి అత్తయ్య ఎవరితోని తోడు పంపి మా ఊరు పంపారు. అప్పుడు నేనన్నాను, నేను వస్తాను, నన్ను వదలడానికి వీల్లేదు అని మంకు పట్టితే నన్ను తీసుకెళ్ళారు. అది మొట్టమొదటి దర్శనం కుసుమమ్మ గారిది. వారి ఇంటికి ఆశ్రమానికి రైల్వే స్టేషన్కి అన్నీ 2 కిలోమీటర్ల దూరం. అందుకని స్టేషన్ నుంచి వస్తే మనకి ముందు వచ్చేది పనస తోటల మధ్య బాబాగారి ఆశ్రమం. మళ్ళీ ఇంకొక దాదాపు ఒక 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల దూరం వెళితే అమ్మగారి పెద్ద మేడ. ముందు ఒక చిన్న గదిలో బంకింబాబు అని ఉండేవారు. ఆయన ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేవారు. తర్వాత అబ్బాయిలు అనుకూలదాస్, కృష్ణదాస్ ఇద్దరు కొడుకులు ఎప్పుడు అమ్మగారిని వెంబడి అట్టు పెట్టుకుని ఉండేవారు. అయితే
భజన టైంకి మాత్రం సాయంకాలాలు ఆవిడ వచ్చేది. మేము మామూలుగా నాన్నగారు వాళ్ళ ఇంటికే తీసుకెళ్ళారు ముందు దర్శనం కోసమని. తీసుకెళ్ళినప్పుడు ఆవిడ నా పేరేంటి అని అడిగారు. తర్వాత నా చేతిలో ఉన్న సంతరా పండు 2 తొనలు తీసి నేను లెఫ్ట్ హ్యాండెడ్ మూలాన్ని నోట్లో పెడితే మా వాళ్ళందరూ అయ్యో పెట్టకే ఎడం చేత్తో పెడుతున్నావు అన్నారు. కానీ ఆవిడ వద్దు ఉండనేయండి పెట్టనేయండి అని తీసుకుని ఆస్వాదించారు. అది ఒక చిన్నటి సంఘటన. అయితే తర్వాత ఆవిడ ఎప్పుడూ కూడా పొద్దున్న మేము దర్శనానికి వెళ్ళేవాళ్ళం, సాయంకాలం ఆశ్రమంలో భజనకి కృష్ణదాదా వాళ్ళ అబ్బాయి తులసి గారు వస్తూ ఉండేవారు, బాబా గారి భజన చేస్తూ ఉండేవాళ్ళు. అయితే ఒకరోజు ఆవిడ సడన్గా మీ పాప పేరేంటి అని అడిగితే మా ఊళ్ళో అరుణాథ్ బాబా భజన చేస్తాము, అప్పుడు అందుకని మా ఇల్లు ఏంటంటే నన్ను మా ఇంట్లో పాప అని పిలిచేవారు. వీధిలో వాళ్ళంతా కుసుమ ఇల్లు కుసుమ ఇల్లు కుసుమ గారి భజన చేస్తాం కాబట్టి నన్ను కుసుమ అని పిలుస్తూ వచ్చారు. ఈ 2 పేర్లమ్మ, మేమేమి ఇంకా పేరు పెట్టలేదు అని. అప్పుడు వెంటనే అమ్మగారు తులసీదాస్ గారిని ఇది ఒక పేరు పెట్టు పాపకి అని అంటే తులసీదాస్ గారు కృష్ణుడి భక్తులు లలిత విశాల విశాఖ అని చెప్పి లలిత బాగుంటుంది అన్నారు. అప్పటి నుంచి నా పేరు అఫీషియల్గా లలిత అని పేరే ఉంది. తర్వాత ఎప్పుడు కూడా మేము ప్రతి ఏడు 3 సార్లు వెళ్ళేవాళ్ళము. 1 దసరా సప్తాహానికి, 2 ఆనంద మేళోత్సవం అని చెప్పి ఈ డిసెంబర్ అమ్మగారి పుట్టినరోజు నాటి సప్తాహం కూడా భజన చేసేవారు. తర్వాత మేము మా అంతటా మేము వేసంకాలం మాకు వచ్చే మామిడికాయలు అవి తీసుకుని అమ్మగారికి ఇష్టం ఆంధ్రా వంట అని పట్టుకెళ్ళి ఇవ్వటాలు జరిగేది. అయితే ఒకసారి ఆవిడ లేదు, అప్పుడు మేము కలకత్తా వెళ్ళాల్సి వచ్చింది. ఆవిడ 19B పాలిట్ స్ట్రీట్ వాళ్ళ అబ్బాయి గారి ఇళ్లలో ఉండేవారు. ఆ తర్వాత అక్కడికి వెళితే అక్కడ ఆవిడ కనపడకపోతే ఎక్కడికి వెళ్ళారంటే నందబాబా ఇల్లు చిన్సూరా వెళ్ళారన్నాడు. నాన్నగారు అక్కడికి తీసుకెళ్లారు. చాలా ఓపికగా వచ్చిన భక్తులు యోగక్షేమాలు కనుక్కోవటం, చిరునవ్వు మొహం నుంచి చెదలకుండా మాట్లాడే తల్లి కుసుమకుమారి దేవి. అదే పరిచయంతో మా సన్నిహితంగా తులసీదాస్ గారు, భద్రాచలం రామదాస్ గారు బాబా గారి గుడిని, తర్వాత ఆశ్రమంలో గోలోకమ్మ అని ఉండేవారు, రామ్మూర్తి అని విజయవాడ బాబా గారి మందిరంలో ఉండేవారు. ఆయన అక్కడ ఆశ్రమంలో అందరికీ అన్నం వడ్డీ పెట్టేవారు. ఈ పైన పర్యవేక్షణ మోహన్ దా అని చెప్పి వారు కూడా ఆంధ్ర నుంచి అక్కడ చూసి అన్ని భక్తులకు అందరికి ఇచ్చారు. గమ్మత్తు ఏంటంటే అంత దట్టమైన పనస తోట, దాని చుట్టూ ఉన్నటువంటి పావు పుట్టలో ఏ భక్తుడు కూడా పావు కాటు వల్ల అక్కడ మరణం జరగలేదు. అలాగా కాపాడగలిగింది కుసుమ తల్లి. కుసుమహార అనే అంటంలో మనకున్నటువంటి నిగూఢార్థం అది. వాళ్ళిద్దరూ మనల్ని కాపాడాలి. మన జన్మదినానికి అడుగడుగుకి అందించి చేయించి మన సందేహాలను తీర్చేది బాబా గారి పత్రావళి. మా నాన్నగారు తెలుగులో అనువదించారు. 1 పేజీలో బెంగాలీ, 1 పేజీలో తెలుగులో 4 ఖండాలు అనువదించారు. కృష్ణదాదా పోయినా కూడా తులసీదాస్ గారు మా కుటుంబంతో అలాగే అట్టే పెట్టుకుని 10 ఏళ్ల క్రితం మా అక్కగారు పోయినప్పుడు చాలా బాధపడింది. తులసిదాన్ని నేను సోనామికి రావాలనుకుంటానని ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపితే నేనే వస్తున్నానని చెప్పి ఢిల్లీకి త్రిభువన్ దాస్ దేవరి వారి షాపుకి వచ్చేవారు. అవి వచ్చినప్పుడు ప్రత్యేకించి నా ఇల్లు వెతుక్కుని, మేము అప్పుడు ఎంపీ క్వార్టర్స్లో ఉంటే ఎక్కడుందో వాళ్ళని అడిగి వాళ్ళ సాయం తీసుకుని మా ఇంటికి వచ్చి పెద్దక్కని చూడడానికి వచ్చారు. కానీ పెద్దక్క అనుకోకుండా అప్పటికే పోయి 4 రోజులైంది. బహుశా నన్ను ఓదార్చడానికి వాళ్ళు వీళ్ళని పంపారేమో కుసుమారులు అని దండం పెట్టుకుని అడగటం అనేది జరిగింది. సో ఇలా ఎన్నో లీలలు. ఇప్పుడు నాకు 75 ఏళ్ళు. ఈ సంవత్సరాలుగా కుసుమారుల పాదాలు వదలలేదు. నేను ఒక ప్రశ్న అడిగినా, ఒక కష్టం వచ్చినా వాళ్ళు తీరుస్తారు. కాబట్టి సదా ఆనంద మేళోత్సవం అమ్మగారి పుట్టినరోజు నాడు చేసుకునే వాళ్ళం. కాబట్టి ఈ పుట్టినరోజు నాడు మనం అందరం కలిసి అమ్మగారి భజన చేయాలని ఆశిస్తూ కోరుతున్నాను మిమ్మల్ని. శ్రీహరనాథుడు పరమ కృపామయుడు అగుటచే సులభ మార్గము మనకు తరించు మార్గమును చూపుటకు మాతృశ్రీని మనకు తల్లిగా ప్రసాదించారు.
మనసునందు తలచినంతనే తన ప్రేమ పాత్రలుగా ఒనర్చి నిరంతరం కుసుమహర నామామృతము గ్రోలు మహద్భాగ్యము మనకు ప్రసాదించుట కోసం అవతరించిన అపురూప ప్రేమావతారం శ్రీ కుసుమహరనాథ అవతారం. विभावये चेतसि निस्फुरत् प्रभानुभङ्गवात्सल्य तरङ्गवीक्षणा अभीत्यभीष्टप्रदपाणि पल्लवाम् शुभोत्सुकाम् श्रीकुसुमा कुमारिका. శ్రీమతి సుజన సమర్పించిన జగన్మాత జరిపిన లీల వినండి. Matrashri Kusuma Kumari Devi. Whenever the Supreme Lord incarnates on this earth, His Mahashakti, Prakriti, comes to take a physical form. With Lord Haranath came His divine consort, Shri Kusuma Kumari Devi. She is Akhilandeshwari, or the goddess of the entire universe. As Lord Haranath is the incarnation of love, so is Kusuma Kumari Devi His motherly affection personified. Not only to the best, but even to the worst, she is the fostering mother. We approach her as mother, dear and near, gentle and tender. She cannot bear the slightest misery in her devotees. She bestows on each a mother's special love, a mother's special care, a mother's special nesting, and a mother's special embrace. Numerous are instances where she saved her children from various calamities. Day in and day out, she stands by us with her ceaseless, watchful, inexhaustible love and interminable kindness. On Matrashri Kusuma Kumari Devi's 150th auspicious Advent year, let us reminisce and rejoice Mother's special love. Matrashri is providing to us through her wonderful Leelas that she is everywhere, that she is our savior in the hour of need. We shall now narrate a few instances out of thousands of her Leelas. 1. Mr. Alam Nagabhushanam was in the district court of Vishakhapatnam. One of his children was laid up with a virulent type of smallpox. One evening, the child was in a precarious state. At the same time, the elder sister of the patient, aged about 13 years, went into the backyard on some business. Lo! Shri Kusum Devi was found seated on a wooden stool. The girl was speechless with astonishment and ecstasy. Shri Devi told this girl, "Tell your parents not to feel anxious about their child. I am watching you all." And so saying, the Holy Mother disappeared then and there. The patient was in a normal state a few hours later. అమ్మ అనగా కృపామూర్తి, ప్రేమ స్వరూపిణి. అమ్మను చూసిన జీవులు, జంతువులు, పక్షులు, మానవులు, నిర్జీవములు సహితము అమ్మ ప్రేమతో నిండియుండును. అమ్మ జగదాంబ కుసుమకుమారి మనందరకు రక్షకురాలు. మనకు రక్షణ గావించి మన జనకుడగు హరనాథుని దగ్గరకు తీసుకుని పోవు జగదేక మాత కుసుమకుమారి. మాతృశ్రీని తలచినంతనే తన కృపావ దృష్టితో ప్రసాదించి తన స్పర్శతో అత్యున్నతమగు ఆధ్యాత్మిక ఆనందాన్ని, భగవద్ దర్శన భాగ్యాన్ని భక్తులకు సులభంగా ప్రసాదించగల జగజ్జనని మాతృశ్రీ కుసుమకుమారీదేవి. శ్రీమతి కుసుమ యుఎస్ఏ కుసుమకుమారీదేవి జరిపిన లీలలను తెలుసుకుందాం. Kusumahara. I am Kusuma from California.
Today I am going to narrate a letter called Matrushri Kusumakumari Devi Jaripina Leela. Before going to start, I should thank Srimati and Sri Vijay Ramay Garu and his group. Thank you all of you presenting such a wonderful program. Let's start. Ellen Butt, a staunch devotee of Matrushri, was working as a school teacher at Tatanagar. She was very affectionate towards him, so much that she inquired about him twice on her last day of present incarnation. Soon after marriage, only he came to know that he was afflicted with a serious malady of consumption or TB. His wife Chandrakanta prayed literally to Gujarati veteran to help her in admitting her husband in the Tata main hospital. The in-charge doctor, famous Billy Moria, recognized at once that the patient had a very few chances to survive. Even so, he admitted him, albeit reluctantly. Owing to the triple action of fear, fatigue and anguish, she gradually succumbed to sleep. In it, she experienced a strange and pleasant dream. She saw Harnath vividly, who assured and comforted her by saying that her husband would not leave her. Furthermore, he revealed that he would soon become a father. It was a highly positive dream that she got at 2 a.m. The superstition is the dream that occur in the pre-dawn period will achieve fruition. Her sleep and naturally dream too broke. Then, when she checked the condition on her husband, she noticed certain conspicuous symptoms of improvement. Gradually, more and more health changes have happened. The doctor was surprised and felt happy to see his helpless patient in active and agile state. Hilarity was all around, but was soon discharged. All the details of the dream have materialized, but was regularly and sincerely worshipping Matrushri. But in the dream, his wife was blessed by Lord Harnath. It is not strange at all if we accept their Ardhanarishwara Tattvam. They are two in one. Their roles were mutually non-superior. Thank you. आज सीखी कुछ बंद छोड़ा रोज तो काम चम पड़ा केरो वाले रोजो